హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేనైతే ఇల్లు వాకిలి ఎలా క్లీన్ చేసుకున్నానో, ఎలా ముగ్గు పెట్టుకున్నానో చూద్దాం రండి. అలాగే టిఫిన్ కింద ఇలా పలావ్ అయితే చేశాను. పలావ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇవైతే అమ్మ తెచ్చిన ఉప్పు మిరపకాయలు, ఇవి కాస్త ఎండబెట్టాలని బయట ఉంచాను. తర్వాత అయితే కొంచెం పెరుగైతే రైతా కోసమని బయట ఉంచాను. మీకు తెలుసు కదండి, ఆంధ్ర సైడ్ అయితే ఊరగాయ కంపల్సరీ ఉంటుంది. అలాగే ముందు చూపించినట్టు ఊరగాయ కాస్త ఎత్తిపెట్టాను. తర్వాత అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆంధ్ర స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి తర్వాత బాండీలు పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసి లైట్గా ఫ్రై చేశాను. జిడ్డుగా ఉంటాయి కదా, ఆ జిడ్డు పోయే వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత అయితే ఇవి పక్కన ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. ఎప్పుడు చేసేలాగా కాకుండా బెండకాయ పులుసు అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఒక టైంకి తినొచ్చు. ఇలా మళ్ళీ స్టవ్ అయితే వెలిగించి బాండీలు అయితే పెట్టుకొని ఒక గరిట ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కాస్త చిటపడాలి ఆడనిచ్చి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేసి, నేను ఒకటే వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, అందుకే ఇలా కనిపిస్తూ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పసుపు, కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసి కాస్త ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక 2 టమోటోస్ అయితే వేసి కాస్త కలిపి కొంచెం ఉప్పు వేసి తర్వాత 3-4 వెల్లుల్లిపాయలు అయితే చితక్కొట్టి వేసాను. ఇలా ఉప్పు వేసి కాసేపు మగ్గేకి విడవాలి. ఇలా మూత అయితే ఉంచుకొని కాసేపు తర్వాత తీసి చూస్తే పక్క స్టవ్లో అయితే పాలైతే కాంచి పెట్టాను. ఇలా టమోటాలు మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు అయితే ఇందులోకి వేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా బెండకాయకి ఉప్పు కారం పట్టేలా కాస్త వేపి తర్వాత సరిపడినంత వాటర్ అయితే వేసి కాస్త కలిపి తర్వాత మనం చింతపండు పులుసు అయితే పోసుకుంటాం కదా, అందుకని కొంచెం తక్కువే వాటర్ పోయాలి. తర్వాత ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు చాలండి. ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే కొంచెంగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు పోసి కాస్త కలిపి తర్వాత మూత అయితే ఉంచి మనం సరిపడినంత ఉప్పు అయితే వేసి కాస్త కలుపుకొని
తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లోలో మంట అయితే తగ్గించుకొని ఇలా ఉడికించుకోవాలి. కొత్తిమీర ఉంటే పైన చల్లుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా అయితే కర్రీ చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ నేనైతే చేస్తాను.